బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే సిద్ధం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 23 అంటే సోమవారం రోజున మరి రాష్ట్ర క్యాబినెట్ భేటీ ఉంది. ఆ భేటీలో ఖచ్చితంగా మరి స్థానిక సంస్థలకు సంబంధించి ఆ ఎన్నికలకు సంబంధించి స్థానిక సమరానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక్కసారి దానికి సంబంధించిన డేటా చూద్దాం. ముందుగా ఎంపీటీసీ, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉండే విధంగా ఇక ఎన్నికల కమిషన్ అయితే పూర్తి స్థాయి కార్యాచరణ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఆ రకమైనటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకసారి స్థానిక ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి స్పష్టత చేసినట్టు తెలుస్తుంది. షెడ్యూల్ విడుదలకు ముందు చేయాల్సినటువంటి పనులను 4-5 రోజుల్లో పూర్తి చేస్తామంటూ సంకేతాలు ఇచ్చినట్టుగా కొంత సమాచారం ఉంది. ఇక దీంతో ఈ నెల 23న జరిగే క్యాబినెట్ భేటీలో ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటారంటూ అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఒకే రోజు రిజర్వేషన్ల ఖరారు చేసి అదే రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలనే ప్లాన్లో ప్రభుత్వం ఉన్నట్టుగా కొంత సమాచారం ఉంది. ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు పూర్తి చేయాల్సిన పనుల్లో అధికారులు బిజీగా గడుపుతున్నారు. వార్డుల వారీగా ఓటర్ లిస్టు తయారు చేయడంలో ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారు. అలాగే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్లు కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ పనులు ఒకేసారి పూర్తి చేసేందుకు ఆ 2 విభాగాల మధ్య సీఎంఓ అధికారులు సమన్వయం చేస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు వారం నుంచి 10 రోజుల సమయం సరిపోతుందంటూ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చంటూ పేర్కొంటున్నాయి. ఇక ఈ ఏడాది జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ లిస్టు ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు స్టేట్ ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. అందుకోసం ఇప్పటికే ఈసీ నుంచి కొత్త ఎలక్టోరల్ను తెప్పించుకున్నట్టు తెలిసింది. ఆ జాబితా ప్రకారం వార్డుల వారీగా ఓటర్ జాబితాను తయారు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు 4-5 రోజులు సమయం పడుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక గత ఏడాది నవంబర్లో ఈసీ ఇచ్చిన ఓటర్ లిస్టు ప్రకారం వార్డులు ఓటర్ జాబితాను ఫైనల్ చేశారు. కానీ ప్రతి ఏటా జనవరి 1న కొత్త ఎలక్టోరల్ను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా కొత్త లిస్టు ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలంటూ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రైతు భరోసా స్కీమ్ అమలు చేస్తుండటంతో ఇంతకాలం క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ఉన్న నెగిటివిటీ టాక్ తగ్గుతున్నది. స్కీమ్ పూర్తయ్యేసరికి పాజిటివ్ వాయిబ్స్ ప్రారంభమవుతాయంటూ నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే లోకల్ బడి ఎన్నికలకు వెళ్లడం మంచిదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలిసింది. ఎన్నికల నిర్వహణపై నెల 23న జరిగే క్యాబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే సీఎంకు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు ఇక ఈ క్యాబినెట్లో కీలక నిర్ణయం ఉండే అవకాశం ఉందంటూ వెల్లడిస్తున్నారు. ఈ నెల 16 నుంచి రైతు భరోసా స్కీమ్ కింద ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో ప్రభుత్వం ఇక వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నది. మొత్తం 9 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలంటూ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. 9 రోజుల్లో 9,000 కోట్ల టార్గెట్తో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 7,300 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసింది. ఇక ఈ నెల 25 లోపు ఏదైతే సాగుకు చేసేటువంటి భూములు ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా రైతు భరోసా అందించే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళాలంటూ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఒక్కసారి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వీడియో బయట చూద్దాం, తర్వాత కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక గ్రామంలో 2-3 గ్రూపులు మనవాళ్ళే ఉంటారు. అరాకొర గత ప్రభుత్వాన్ని వెళ్ళిన వీరులు ఉంటారు. కుండెల పాలలో ఒక విషమ చుక్క వేసినట్లు వాళ్ళట్లా గెలవరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మీలో విభేదాలు వచ్చడానికి, మీలో విభేదాలు పుట్టించడానికి ఆ కుండెల పాలలో ఒక చుక్క విషమ చుక్క వేసినట్టు మిమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళు మీ మీద ఎక్కడ నిలబడరు, మీలో మిమ్మల్ని నిలబడే కార్యక్రమం చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ చెట్టు కింద గాలి, చెట్టు కింద నీడ తీసుకుంటున్న మనం ఒకళ్ళు సర్పంచ్గా ఉండండి, ఒకళ్ళు ఎంపీటీసీగా ఉండండి. ఇందాక దయానంద్ గారు చెప్పినట్లు పార్టీ పదవులు ఉన్నాయి, రాష్ట్రంలో పదవులు ఉన్నాయి. అందరినీ తృప్తిపరచడానికి ప్రభుత్వం మంది. కాబట్టి మీరు ఎప్పుడూ ప్రజాప్రతినిధులు కావాలనుకున్న వాళ్ళు ఎవరూ అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదని చెప్పదలుచుకున్నారు.
రైట్, మరోవైపు ముందుగా రిజర్వేషన్ల ఖరారు చేస్తూ జీవోలు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ జీవోలు విడుదల చేసిన గంట అరగంట తేడాతో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందంటూ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ఇక ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఇదే తరహాలో ఎన్నికల ప్రక్రియ మొదలైందని సదరు అధికారి గుర్తు చేశారు. అయితే ముందుగా ఎంపీటీసీ, ఆ తర్వాత జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేసిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు, అవి ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవునట్టు తెలుస్తుంది. ఇక ప్రక్రియ మొత్తం పకడ్బందీగా 15 ఆగస్టు లోపు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. ఇదిలా ఉంటే హైకోర్టు పరిధిలో ఉన్న బీసీ రిజర్వేషన్ అంశంలో న్యాయస్థానం స్పష్టత వచ్చాకే తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరుగుతాయంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసిన అంశం తెలిసిందే. సో బట్ ఏదేమైనప్పటికీ మాత్రం సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అయితే సర్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి సర్పంచ్ ఎన్నికల గురించి మనం కనుక మాట్లాడుకున్నట్టయితే క్లియర్గా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి చాలా వార్తా కథనాలు వస్తున్నాయి. ఇక చాలా రోజుల నుంచి కూడా మరి ఎన్నికలు ఇగో వచ్చా అగో వచ్చా అంటూ డేట్లు ఏనో పోస్ట్ పోన్ అవుతూ వచ్చినటువంటి సందర్భం మనం చూసాం. బట్ ఫస్ట్ ఫేజ్లో కనుక సర్పంచ్ ఎన్నికల గురించి డిస్కషన్ చేసుకుంటే మొదటగా ఎంపీటీసీ, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఆ తర్వాత ఇక సర్పంచ్లకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉండేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్గా ఈ 3 ఎన్నికలు తదనంతరం మరి వచ్చేటువంటి ఎన్నికలు ఏంటంటే మున్సిపాల్కి సంబంధించినటువంటి ఎన్నికలు, అంటే ఇక నగరపాలకు సంబంధించిన మున్సిపాల్కి సంబంధించినటువంటి ఎన్నికలు మనకు ఉండేటువంటి అవకాశం అనిపిస్తుంది. మున్సిపాల్కి సంబంధించినటువంటి ఎన్నికలు మనకు కనబడుతున్నాయి. అంటే ఇక్కడ లైక్ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వరంగల్ లాంటి కొన్ని పురపాలక సంఘాలకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల తర్వాత అయితే మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి ఛాన్స్ మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే 15 ఆగస్టును రాష్ట్ర ప్రభుత్వం డెడ్లైన్ పెట్టుకుంది, సో ఆగస్టుకు సంబంధించి ఆగస్టు 15ని మరి రాష్ట్ర ప్రభుత్వం డెడ్లైన్ పెట్టుకుంది. అంటే 15 ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్ని కంప్లీట్ చేసుకొని కొత్త సర్పంచులతో, కొత్త ఎంపీటీసీలతో, కొత్త జెడ్పీటీసీలతో జెండా వందనం రోజు మరి సెల్యూట్ చేయించాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా క్లియర్ తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త ఓటర్ జాబితా ప్రకారం ఏదైతే జనాభాకు సంబంధించి ఏదైతే కొత్త ఓటర్కి సంబంధించి ఒక జనాభా లెక్కలు తీసుకోవడం జరిగిందంటే ఎవ్రీ ఇయర్ జనవరిలో కొత్తగా ఓటర్ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం రెడీ చేస్తూ ఉంటుంది. సో ఈ జనవరికి సంబంధించినటువంటి ఆ కొత్త డేటాను తీసుకొని మళ్ళీ మరి వార్డు వైజ్గా కావచ్చు, అదేవిధంగా గ్రామాల వైజ్గా గ్రామంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు, గ్రామం కావచ్చు, ఇటు వార్డు కావచ్చు. ఇటు గ్రామంలో మీకు తెలుసు ఓవరాల్గా ఇటు సర్పంచ్కి పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఉంటారు, వార్డుకి సంబంధించి వార్డు మెంబర్ పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఉంటారు. సో వీళ్ళందరికీ సంబంధించి మీ అందరికీ తెలుసు ఇప్పటికీ 42% రిజర్వేషన్కి సంబంధించిన అంశం మీ అందరికీ తెలుసు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బీసీ నాయకులతో కూడా పెద్ద ఎత్తున లడాయి చేశారు. ఎట్టకేలకు మరి అధికార కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ బిల్లు మరి ఇటు 2 సభల్లో అసెంబ్లీలో రెండిట్లో మరి బిల్ పాస్ చేసుకొని గవర్నర్ శతకం తీసుకొని రాష్ట్రపతి ముంగిట అంటే పార్లమెంట్ ముంగిట ఉన్నది రాజ్యాంగబద్ధంగా కనుక 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే కాన్సెప్ట్లో బీసీ నాయకులు ఇన్ని రోజుల పాటు ఎన్నికలు జరపొద్దని కోరుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు జరపక తప్పదనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే రాజ్యాంగ సవరణకు సంబంధించి కావచ్చు, లేకపోతే పార్లమెంట్లో 42% బిల్లుకు సంబంధించి ఆమోద ముద్ర వేయాలంటే కొంత టైం పడుతుంది. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% చట్టసభల్లో ఆమోదం పొందడానికి సమయం పడుతుంది. కాబట్టి మరి ఇప్పటికే గ్రామ పంచాయతీలంతా దాదాపు నాకు తెలిసి 15 నెలలు అవుతుంది అనుకుంటా, నాకు తెలిసి 15 నెలలు అవుతుంది గ్రామ పంచాయతీలకు సర్పంచు లేక. కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు వెనక్కిపోతున్నటువంటి వేళ, గ్రామాలన్నీ కూడా కుంటుపడుతున్నటువంటి వేళ. ఎందుకంటే ప్రత్యేక అధికారులు పెట్టినప్పటికీ అంత చొరవ కనిపించట్లే, అంత ప్రీ ప్లాన్గా వాళ్ళు పెద్ద ఎత్తున మరి అన్ని విధాలుగా వర్క్ చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఆ గ్రామస్తులకు అవైలబుల్లో ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఒకవేళ సర్పంచ్ కనుక గ్రామంలో ఉంటే ఏ సమస్య వచ్చినా, రోడ్డు బాగాలేకపోయినా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, లైటింగ్ ప్రాబ్లం వచ్చినా, ఇంకేదైనా సమస్య ఉన్నా మరి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ గడప దొక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వెసులుబాటు గ్రామ ప్రజలకు ఉంటుంది.
ఫ్రీ యాక్సెస్ ఉంటుంది సర్పంచ్ దగ్గర పోనీకి. కానీ ప్రత్యేక అధికారులు కాదు, ఒక టైమింగ్ ఉంటుంది. 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు డ్యూటీని చేసుకోవాలి. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే రాత్రి సమయంలో కానీ ఇతరితర సమయాల్లో ఏదైనా అత్యవసరమైనప్పుడు, ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, ఏదైనా అంశం గురించి మాట్లాడాలంటే ప్రత్యేక అధికారులు అవైలబుల్లో లేకుంటారు. కాబట్టి సర్పంచ్ ఎన్నికలు జరగడం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా చెప్పాలంటే గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు అనేది ఎమర్జెన్సీగా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరగాల్సిందే. ఇన్ని రోజుల పాటు ప్రజలంతా చాలా ఓపికగా, చాలా సహనంతో ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు గ్రామాలన్నీ కూడా వెనకబడుతున్నాయి, కుంటుపడుతున్నాయి. ఓవైపు కేంద్రం నుంచి వచ్చే నిధులు లేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. సో అందుకే ఈ గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మొన్నటిదాకా ఎందుకు అయిందంటే ఇందిరమ్మ ఇల్లు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, ఇక ఫ్రీ బస్సు కానీ, మొన్నటిదాకా వచ్చినటువంటి ఈ రేషన్ కార్డు కానీ, కొత్తగా వచ్చిన రాజు వివేకాస్ కానీ, సన్న బియ్యం కానీ, ఇప్పుడు తాజాగా తెర మీదకి వస్తున్నటువంటి రైతు భరోసా కానీ, ఇవన్నీ పూర్తి స్థాయిలో అమలు కాలే. సో ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండే, బట్ 1 వీక్ నుంచి ఆ వ్యతిరేకత కనుమరుగైపోతుంది. కాంగ్రెస్ పైన మరి అటు రైతన్నలు కానీ, ఇటు సామాన్యులు కానీ, ఇటు నిరుద్యోగులు కానీ ఇప్పుడు ప్రేమ చూపించే అవకాశం ఎందుకుందంటే ఓవైపు రైతు భరోసా వేస్తున్నారు, ఇంకోవైపు గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, కొత్త రేషన్ కార్డులకు మంజూరు చేస్తున్నటువంటి పరిస్థితి, 3 నెలలు కలిపి ఒకేసారి సన్నబియ్యం ఇస్తున్నారు, మరి మహిళలకు ఫ్రీగా బస్సులో ప్రయాణించడానికి మరి ఫెసిలిటీ కల్పించారు, 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నారు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. ఈ అన్ని అంశాలని ముఖ్యమంత్రి ఒక్కటే చెప్తున్నాడు, ఈ అన్ని అంశాలని ప్రజల్లోకి తీసుకుపోండి, మీరు క్షేత్రస్థాయిలో వాటిని ప్రచారం చేయండి. ఆ తర్వాతనే మనం మరి లోకల్ బాడీ ఎన్నికలకు పోతే మంచి రిజల్ట్ ఉంటుంది. జెడ్పీటీసీలు అత్యధికంగా కైవసం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతిపక్షాలకు మరి తక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనే రీతిలో ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 23 అంటే ఎగ్జాక్ట్లీగా మండే రోజు మరి రాష్ట్ర మంత్రులంతా కూడా క్యాబినెట్ భేటీ కాపుతున్నారు రాష్ట్ర సచివాలయంలో. ఈ క్యాబినెట్ భేటీలో రాజు వివేకాసం కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ, ఇటువంటి కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి అంశాల గురించి డిస్కషన్ చేసి ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక శంఖారామం అయితే పూరించేటువంటి అవకాశం మనకు అనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నిజంగానే మనం అనుకున్నట్టుగా మొదటగా ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉంటాయా, లేకపోతే మరి ఏమైనా చేంజ్ చేసి మొదటగా సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ పెడతారా? బట్ ఏది పెట్టినా ఇటు అటు అయినా అటు ఇటు అయినా, మొదట ఎంపీటీసీ అయినా చివర సర్పంచ్ అయినా, మొదట సర్పంచ్ అయినా చివర ఎంపీటీసీ అయినా 45 రోజులలో ఖతం చేసే అవకాశం ఉంది. 45 రోజుల్లో స్థానిక ఎన్నికల్ని ఖతం చేసే ఛాన్స్ ఉంది. 45 రోజుల వ్యవధిలోనే స్థానిక ఎన్నికలు మొత్తం కంప్లీట్ చేసేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కొంత సమాచారం ఉంది. చూద్దాం మండే జరిగే క్యాబినెట్ భేటీలో ఏం జరగబోతుంది, మరి ఏం కథ అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక గ్రామంలో 2-3 గ్రూపులు మనవాళ్ళే ఉంటారు. అరాకొర గత ప్రభుత్వాన్ని ఏలిన వీరులు ఉంటారు. కుండెల పాలలో ఒక విషమ చుక్క వేసినట్లు వాళ్ళట్లా గెలవరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మీలో విభేదాలు వచ్చడానికి, మీలో విభేదాలు పుట్టించడానికి ఆ కుండెల పాలలో ఒక చుక్క విషమ చుక్క వేసినట్టు మిమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళు మీ మీద ఎక్కడ నిలబడరు, మీలో మిమ్మల్ని నిలబడే కార్యక్రమం చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ క్యాప్ చెట్టు కింద గాలి, చెట్టు కింద నీడ తీసుకుంటున్న మనం ఒకళ్ళు సర్పంచ్గా ఉండండి, ఒకళ్ళు ఎంపీటీసీగా ఉండండి. ఇందాక దయానంద్ గారు చెప్పినట్లు పార్టీ పదవులు ఉన్నాయి, రాష్ట్రంలో పదవులు ఉన్నాయి. అందరినీ తృప్తిపరచడానికి ప్రభుత్వం మంది. కాబట్టి మీరు ఎవరు ప్రజాప్రతినిధులు కావాలనుకున్న వాళ్ళు ఎవరు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.